ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రభుత్వం ఒక భారీ హెచ్చరిక చేసింది. ఇప్పుడు ఈ భారీ హెచ్చరిక గురించి నేను చెప్పిన తర్వాత 100% మీరు భయభ్రాంతులకు గురవుతారు. మీరు జాగ్రత్త పడతారు కూడా. ఎందుకు చేసిందంటే రీసెంట్‌లీగా కొన్ని సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనలోని కొంతమంది చనిపోయారు. అదేంటంటే హైదరాబాద్‌లోని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే నైటు గాలి తుఫాను అంతేకాకుండా వర్షం ఈ 2 కలిసి రావడంతోటి అక్కడ ఒక సంఘటన జరిగింది. అదేంటంటే రాత్రిపూట ఎప్పుడైతే ఈ వర్షం, గాలివాన వచ్చిందో ఒక కుటుంబం అయితే బయట ఒక కారు ఉందని చెప్పేసి ఆ కారు మీద ఏదైనా చెట్లు గట్టా పడితే ఆ కారు డ్యామేజ్ అవుద్దని చెప్పేసి మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా బయటకొచ్చి ఆ కారు మీద ఉన్నటువంటి కవర్ తీసి కారుని ఒక షెడ్‌లో పెడదామని చెప్పే ప్రయత్నంలోని ఒకేసారి అయితే కరెంట్ పోల్ పడిపోయిందన్నమాట. ఇలా కరెంట్ పోల్ పడడంతోటి ఒకేసారి భర్త అదేవిధంగా కూతురు అక్కడికక్కడే చనిపోయారు. భార్య అయితే విషమ పరిస్థితిలో అయితే కొట్టుమిట్టాడింది. అటువంటి ఆ సమయంలోని. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి సంఘటనలు జరుగుతాయి కాబట్టి వాతావరణ శాఖ అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అంతేకాకుండా తెలంగాణ ప్రజలకు కూడా ఒక హెచ్చరిక జారీ చేసిందన్నమాట. ఎందుకంటే ప్రెజెంట్ నైరుతి పవనాలైతే బలపడుతా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే గనుక వాయుగుండం అయితే కొంచెం బాగా బలపడుతా ఉందంటే దాని గురించి అయితే వాతావరణ శాఖ అయితే ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కొన్ని హెచ్చరికలు జారీ చేశాయన్నమాట. ఏ విధంగా హెచ్చరికలు జారీ చేశాయి? అంతేకాకుండా ఎన్నో ప్రమాదక హెచ్చరిక జారీ చేసింది. ఏ జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీరు పక్కాగా చూడండి. లాస్ట్ దాకా చూస్తే గనుక మీకు ఒక క్లారిటీ వచ్చేస్తది. అంతేకాకుండా ఈ సిట్యుయేషన్ ఏవైతే జరిగాయో ఈ ప్రమాద సంఘటనలో ఇటువంటి సంఘటనల నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఉంటదన్నమాట. అందుకనే ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. సో, మనం ఒకసారి మాట్లాడుకుంటే దీని గురించి ఆంధ్రప్రదేశ్‌లోని ఏదైతే శ్రీకాకుళం ఉందో శ్రీకాకుళం నుంచి మనకి చూసుకుంటే గనక ఇలాగ నెల్లూరు వరకైతే మొత్తం అంతా కూడా తీర ప్రాంతం మాట. ఈ భారీ తుఫాను వల్ల కొంచెం సముద్రం అల్లకల్లోలంగా ఉంటదని చెప్పేసి ప్రభుత్వం చెబుతా ఉంది. ఏదైతే వాతావరణ శాఖ ఉందో ఈ వాతావరణ శాఖ చెబుతోందన్నమాట. ఈ శ్రీకాకుళం నుంచి ఈ నెల్లూరు దాకా తీర ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో చేపలు పట్టడానికి వెళ్ళేవారు, అదే కాకుండా ఈ బీచ్‌కి చాలా మంది వెళ్తా ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడాను మూడవ ప్రమాదక హెచ్చరిక అయితే జారీ చేసింది ఈ వాతావరణ శాఖ. ఎందుకంటే ఈ తుఫాను ఎఫెక్ట్ వల్ల అయితే కొంచెం ఈ సముద్రంలోని ఈ ఈదురుగాలుల వల్ల ఈ ఏవైతే కెరటాలు ఉన్నాయో ఈ కెరటాలన్నీ కూడా కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కొంతమంది పర్యాటకులు కూడా ఈ సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు ఈ కెరటాలు కొంచెం ఎక్కువగా రావడం వల్ల దాంట్లో మునిగిపోయే అవకాశం ఉందన్నమాట. కెరటాలు పెద్దగా వచ్చి లాక్కెళ్ళిపోతాయి కిందకి. అందుకని చెప్పేసి ముందుగానే ఈ వాతావరణ శాఖ ఏంటంటే అందరిని కూడా అలర్ట్ చేసింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు బాగా బలపడ్డాయి. వర్షాలు భారీగా వస్తాయి కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. అంతేకాకుండా కొన్ని జిల్లాలకైతే రెడ్ అలర్ట్ అదేవిధంగా యెల్లో అలర్ట్ కూడా జారీ చేసిందన్నమాట. ఏ విధంగా అంటే ఏదైతే శ్రీకాకుళం ఉందో శ్రీకాకుళం నుంచి అంతేకాకుండా మనకి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం ఈ పశ్చిమ గోదావరి అదేవిధంగా తూర్పు గోదావరి, విశాఖపట్నం ఇవన్నీ కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేసి మనకి నెల్లూరు వరకు మాట. ఈ జిల్లాలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇటువంటి సమయంలోనే ఈదురుగాలులు విపరీతంగా వస్తాయి. అంతేకాకుండా ఈ వర్షం కూడా విపరీతమైన పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తగా తీసుకోండి అని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. దీంట్లో మనం ముఖ్యంగా గమనించవలసిన విషయాలు ఏంటంటే ఎప్పుడైతే ఇలాగ ఈదురుగాలులు అదేవిధంగా భారీ వర్షాలు వస్తాయో ఇటువంటి సమయంలోనే అత్యంత ప్రమాద సంఘటనలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఏ విధంగా అంటే మీకు రీసెంట్‌గా ఒక సంఘటన జరిగింది హైదరాబాద్‌లో. ఆ విషయం మీకు చెప్పాను ముందు వీడియోలోనే. అదే విధమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంటదన్నమాట. ఈ రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఏదైతే జరిగిందో సంఘటన దానికి ముందు ఇంకో సంఘటన జరిగింది. ఏంటంటే అది ఒక ఆధ్యాత్మిక గురు ఆయన ఒక సభను పెట్టాడన్నమాట. ఈ సభ పెట్టిన క్రమంలోనే ఒకేసారి గాలి తుఫానుతోటి, వర్షంతోటి ఒక పెద్ద తుఫానుగా వచ్చిందన్నమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చేటప్పటికి అక్కడ అన్న రేకు షెడ్‌లన్నీ కూడాను ఎవరైతే భక్తులున్నారో ఆ భక్తుల మీద పడిపోయేటప్పటికి కొంతమంది చనిపోయారు. రీసెంట్‌గా జరిగింది ఎక్కడంటే అది మహారాష్ట్రలో జరిగిందన్నమాట. అంటే వాతావరణం బాగోలేనప్పుడు ఈదురుగాలులు అదేవిధంగా వర్షంతో కలిసి రావడంతోటి ఒకేసారి ఈ ప్రమాద సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో మనం గమనించలేం. అందుకని ప్రతి ఒక్కరు కూడాను ఇటువంటి సమయాల్లో తగు జాగ్రత్తగా తీసుకోండి అని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోందన్నమాట. మనం 100% జాగ్రత్త తీసుకుంటే ఇటువంటి ఈదురుగాలులు, వర్షాలు వచ్చినప్పుడు మనం బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటే మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు. కొంతమంది ఏంటంటే ఇయన్నీ కూడా చాలా సులువుగా తీసుకుంటారన్నమాట. చాలా నెగ్లిజెన్సీగా తీసుకుంటారన్నమాట. వాళ్ళకి బాగా నెగ్లిజెన్సీ ఎక్కువ ఉంటది. వర్షం వస్తా ఉంటదిలే, గాలి తుఫాను మామూలే అయ్యేం చేస్తాయిలే మమ్మల్ని అని చెప్పేసి కొంతమంది నిత్యావసర పనులు ఏవైతే ఉంటాయో వాళ్ళు రోజువారీ పనికి వెళ్ళిపోతా ఉంటారు.
అలా వెళ్ళిపోవడం వల్ల ఈ దారి మధ్యలో చెట్లు పడిపోవడమో, లేకపోతే కరెంట్ పోల్లు పడిపోవడమో, కరెంట్ షాక్ తగలడమో ఇటువంటి అన్నిట్లు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తదన్నమాట. ఎవరు కూడా బయటికి రావద్దు. ఏదైనా మీకు నిత్యావసర వస్తువులను తీసుకోవడం గనక ముందే మీరు తీసుకొని పెట్టుకోండి. అంతేకాకుండా రోజువారీ పనులు కూడా పోస్ట్‌పోన్ చేసుకోండి మీరు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి చాలా భీకరంగా ఉన్నది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తున్నామని చెప్పేసి ఏదైతే వాతావరణ డిపార్ట్‌మెంట్ ఉందో ముందుగానే హెచ్చరిస్తదన్నమాట. మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఏదైతే తీర ప్రాంతాల్లోని చేపలు పెట్టడానికి గట్టా ఎళ్తా ఉంటారు కదా! ఈ తీర ప్రాంతాల్లో అందరూ కూడా నివసిస్తా ఉంటారు కదా! వాళ్ళకైతే బాగా హెచ్చరికలు జారీ చేస్తదన్నమాట. ఎందుకంటే సముద్రం ఆనుకుని ఉంటారు కాబట్టి ఎక్కువగా ఈదురుగాలులు అదేవిధంగా వర్షంతో కూడిన ఒక బీభత్సమైన వర్షం వచ్చే అవకాశాలుంటాయి. అటువంటి సమయాన్ని ఏంటంటే ఆ గ్రామంలోని ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను అల్లకల్లోలంగా ఉంటదన్నమాట అక్కడ ప్రాంతం. అటువంటి సమయంలో కొబ్బరి చెట్లు పడిపోయే అవకాశం ఉంటది. తాడి చెట్లు పడిపోయే అవకాశం ఉంటది. అంతేకాకుండా కరెంట్ పోల్‌లు ఏవైతే ఉన్నాయో కరెంట్ పోల్‌లు పడిపోయే అవకాశం ఉంటది. ఏమైనా గుడిసెలు గట్టి ఉంటే గనక గుడిసెలు పడిపోయే అవకాశాలు గట్టా ఉంటాయి. అటువంటి క్రమంలో ప్రజలేం చేయాలి? ఎక్కడైతే సురక్షితంగా ప్రాణాలు కాపాడుకునే ప్రదేశం ఉంటదో అటువంటి సురక్షిత ప్రాంతాలకే ముందుగానే వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే వాతావరణ శాఖ ఎందుకు హెచ్చరిక చేస్తదంటే మీ ప్రాణాలు మీరు కాపాడుకుంటారని చెప్పేసి ముందుగానే హెచ్చరిక జారీ చేస్తది. చూడండి ఒకసారి మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిందంటే ఎంత తీవ్రతంగా ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా చెబుతా ఉన్నాను నేను. ఏదైతే ఇప్పుడు మూవ్‌మెంట్ ఉందో ఈ మూవ్‌మెంట్ నుంచి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా లేని పక్షంలో అయితే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటది. ఆ ప్రమాదం ఎక్కడైనా జరగొచ్చు. మీకు జరగకపోవచ్చు అని చెప్పి అనుకోవద్దు. చెప్పలేం. ఎందుకంటే గాలి తుఫాను వచ్చినప్పుడు ఎటునుంచి ఏ ప్రమాదం సంభవిస్తుందో ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి ఉంటదన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. చాలామంది చాలా నెగ్లిజెన్సీగా ఉంటారు. ఇలా నెగ్లిజెన్సీగా ఉండి వాళ్ళ ప్రాణాలను అర్పించేసుకుంటారన్నమాట. అందుకనే ఈ నెగ్లిజెన్సీగా ఉండొద్దు. తగు జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియాలన్నమాట. ఇటువంటి భారీ తుఫాన్లు గట్టా వచ్చినప్పుడు ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే చెట్ల కింద, అదేవిధంగా రేకు షెడ్ల కింద, అంతేకాకుండా ఏవైతే గోడలుంటాయో గోడల పక్కన ఉండకూడదు మరీ ముఖ్యంగా. ఎందుకంటే ఎప్పుడైతే ఇలాగ భారీ వర్షం పడుతుందో ఏ బాగా పాతబడిపోయిన గోడలు ఏమవుతాయంటే నానిపోయి ఒకేసారి మీద పడిపోతాయి. ఇటువంటి సిట్యుయేషన్ జరిగింది కూడా. కర్ణాటకలో జరిగింది. ఒకేసారి గోడ పడిపోవడం వల్ల చనిపోయారు చాలామంది. మన సింహాచలంలో కూడా ఇటువంటి సిట్యుయేషన్ జరిగింది. భక్తుల మీద పడిపోయింది. ఇదంతా కూడా మీరు గుర్తు చేసుకుంటే మీకు తెలుస్తదన్నమాట. సో, అంతేకాకుండా ఏదైతే చెట్లుంటాయో చెట్ల కింద ఉండడం వల్ల ఏమవుద్దంటే ఒకేసారి పిడుగు పడడం, లేకపోతే ఈ గాలి తుఫాను వల్ల చెట్టంతా కూడా ఊగిపోయి చెట్లు కొమ్మలు మీ మీద పడిపోవడం ఇటువంటివి జరుగుతా ఉంటాయి. ఇంకా రేకు షెడ్లు పరిస్థితికొస్తే ఈ గాలి ఏదైతే ఉందో గాలి ఉధృతం వల్ల ఈ షెడ్ అంతా కూడా ఊగిపోయి మీద పడిపోయే అవకాశం ఉంటది. అందుకనే రేకు షెడ్ల కింద, చెట్ల కింద అదేవిధంగా ఏదైతే పెద్ద పెద్ద గోడలు గట్టా ఉంటాయో ఆ గోడల పక్కన ఎట్టి పరిస్థితిలో కూడా మీరు తలదాచుకోకూడదు. మీరు తలదాచుకోవాల్సిన పరిస్థితి ఎక్కడ ఉండాలంటే ఏదైతే పక్క ఇల్లు ఉంటదో, ఒక మంచి బంగ్లా ఉంటదో, అంటే అక్కడ మంచి దృఢంగా ఉండే ఏరియా ఉండాలన్నమాట. అటువంటి ఏరియాకెళ్ళి మీరు తలదాచుకోవాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ మీరు ఉన్నా గాని 100% ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటది కాబట్టి ఈ వీడియో మీకు తీసుకొచ్చాను మీ ముందుకి. మేమందరిని కూడా అలర్ట్ చేయడానికైతే తీసుకొచ్చానన్నమాట. సో, చూసారు కదా! వాతావరణ శాఖ హెచ్చరిక చేసిందంటే దానికి అర్థం ఏదైనా ఒక ప్రమాదం జరుగుతుంది. ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తగా ఉండండి. లేని పక్షంలో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటదని చెప్పేసి చెబుతదన్నమాట. అందుకనే మనం పాటించాలి. ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైనా గాని మనకి సూచనలొస్తే దాన్ని పాటించాలి. గౌరవంగా మనం పాటిస్తే అయి మన ప్రాణాలను కాపాడతాయన్నమాట. ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల ప్రాణాలను కాపాడడానికే ఒక ముందు అడుగు చేస్తా ఉంటది. ఎందుకంటే వాళ్ళ దగ్గర హై టెక్నాలజీతో కూడిన ఎన్నో ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి వాతావరణానికి సంబంధించియి. ఎందుకంటే వాతావరణ తీవ్రత అంటే తుఫాను తీవ్రత ఎంత ఫ్లోలో వస్తుందని చెప్పేసి వాళ్ళకి ముందుగా తెలిసిపోద్దన్నమాట. ఈ వాతావరణ ఏదైతే ఉందో ఈ మిషన్ ముందే చెప్పేద్ది వాళ్ళకి. సో, అందుకనే ముందుగానే వాళ్ళేం చేస్తారంటే ఈ వాతావరణ గాలులు ఏవైతే ఉన్నాయో ఈ ఈదురుగాలులు ఇన్ని కిలోమీటర్లు వేగంతో వస్తా ఉన్నాయి. దాంతో మూలంగా భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట. అందుకే మనం దాన్ని బాగా పాటించాలి. అలా పాటిస్తే గనక మన ప్రాణాలు మనం కాపాడుకునే పరిస్థితి ఉంటదన్నమాట. సో, ప్రతి ఒక్కరు కూడాను ఇటువంటి పరిస్థితుల్లోని మీరు ఈ వాతావరణ శాఖ ఏదైతే సూచనలు చేసిందో అయన్నిట్లో కూడా పాటిస్తారని కోరుకుంటా ఉన్నాను. మూడో ప్రమాదక హెచ్చరిక చేసిందంటే 100% చాలా ప్రమాదకరమైన ఘటనలు ఉన్నాయి కాబట్టి ఏదైతే శ్రీకాకుళం ఉందో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తగు జాగ్రత్తగా ఉండి సముద్రం లోపలికి వేటకు గట్టా ఎళ్ళడం మానేస్తే మంచిదని చెప్తామన్నమాట. సో, దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. కామెంట్ ఎలా ఉండాలంటే చాలా మంది నెగ్లిజెన్సీగా ఉంటారు. కొంతమంది బయట తిరిగేస్తా ఉంటారు. అటువంటి వాళ్ళందరికి కూడా అర్థమయ్యే విధంగా
ఇటువంటి సమయంలోని ఎటువంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి, బయటికెళ్ళాలా? వద్దా? అనే దాని మీద ఒక మంచి కామెంట్ చేయండి. చాలామంది వచ్చి చదువుతారు కాబట్టి ఎంతో కొంత వాళ్ళు చూసి నేర్చుకొని ఎంతో కొంత జాగ్రత్తగా ఉంటారన్నమాట. అందుకనే కామెంట్ చేయమని చెప్తా ఉన్నాను. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.